భారత భాగవత రామాయణాలలో భారతాన్ని మహాభారతం, భాగవతాన్ని మహాభాగవతం అంటాం. కానీ రామాయణాన్ని మహారామాయణం అని ఎందుకనం? ఎందుకంటే రామాయణం వాల్మీకి కృతం కావ్య స్వరూపం, భారతం భాగవతం కథనాత్మకం, పాండిత్య స్వరూపం. మూడింటి ప్రయోజనం వేరు, మూడింటి విస్తృత స్థాయి వేరు. రామాయణం 6 కాండలతో, భారతం 18 పర్వాలతో, భాగవతం 12 స్కంధాలతో ఉన్నది. స్కంధము అంటే కొమ్మలు, బ్రాంచెస్ అని అర్థం. పర్వము అనగా చెరుగుగణ కణుపు, కఠినం, రుచి కూడా తెలవదు, మన దంతములు స్వీకరించలేవు, నమలలేవు, అత్యంత కఠినం. అలాగే కాండ అనగా మూలము. రామాయణం ఏక వ్యక్తిని ఆశ్రయించిన కథనం. శ్రీరాముడు ధర్మమూర్తి, ధర్మస్వరూపము, రామగాథ. అది శ్రీరామాయణం అయి ఉన్నది. మహాభాగవతం కానీ మహాభారతం కానీ, భాగవతం 4 శ్లోకాలే, భారతం 60 లక్షల శ్లోకాలు. వాటిని విస్తృతంగా 60 లక్షల శ్లోకాల మహాభారతాన్ని అనేక లోకాలలో వ్యాపించినటువంటి విధానాలలో 1,00,000 శ్లోకాలలో మనుష్య లోకంలో వ్యాపించి ఉన్నది. ఈ కథలో కురుపాండవుల వృత్తాంతాలు ఎంతగా ఉన్నవో వాటిని అనుసరించి 132 ఉపాఖ్యానాలు, సబ్ స్టోరీస్ అంటూ ఉంటాం. ఇవన్నీ వచ్చి అందులో చేరాయి, సముద్రంలో నదులు కలిసినట్లుగా. భాగవతంలో కూడా కేవలం విష్ణు భక్తిని పారమార్థికంగా బోధించే లక్ష్యం అయినప్పటికీ అనేక భగవద్భక్తుల చరిత్రలు అందులో ఉన్నాయి. కనుక ఈ భాగవతం కథనాత్మకమైనది, పాండిత్య ప్రకర్షతో కూడుకొని ఉన్నది. ఎంతకాలమైనా మనం భాగవతాన్ని చెప్పవచ్చును, ఎంతకాలమైనా మనం భారతాన్ని చెప్పవచ్చును. రామాయణానికి మాత్రం అట్లాగా చెప్పడానికి వీలు లేదు. రామాయణం రామ కథ ఆధారంగానే అంశాన్ని మనం విశ్లేషణ చేయవలసి ఉంటుంది. కనుక అది శ్రీరామాయణం అయి ఉన్నది. లక్ష్మీనారాయణుల కథ, ఈ రెండు కూడా విస్తృతమైన వ్యాఖ్యానాలతో, ఉపాఖ్యానాలతో ఇలా విలసిల్లి ఉన్నవి. కనుక ఈ రెండింటిని మహా అన్న శబ్దంతో సనాతనులు సంబోధించారు. ఇలా చెప్పు.